ఊరి పేరు చెప్పి నమస్కారం, నా పేరు సాహెబ్ భగవత్ సర్దార్ చెప్పారు. నేను ఎస్పీఎఫ్ మా యొక్క మైనింగ్ ఏరియాలో స్పెషల్గా చూసుకొని స్పెషల్ గ్రాంట్ కింద డబుల్ రోడ్డే వేయాలి. ముఖ్యంగా తేకపూడి నుంచి పొదలకూరు దాకా 3 సార్లు స్టార్ట్ చేశారు, ఆపేశారు. ఏదో పెళ్లికి మొదలు పెట్టాము, తాళ్ళు ఇక్కడ దాకా తీసుకొని వస్తారు, తీసేస్తారు. పల్లెవాళ్ళు అన్నం పెట్టి తీసేస్తే ఎంత బాధ ఉంటుంది. మైనింగ్ కార్మికులు కదా, పొద్దున్నే 5 గంటలకు రెడీ అయ్యి ఆటోలో బస్సులు ఎంత. అదేవిధంగా మల్చేడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్లో ఉన్న 15 కిలోమీటర్లే, కానీ మేము బయట ఎక్కడికి పోయినా కానీ రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని డబల్ రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మా రోడ్లు ఎంత మినరలైజేషన్ ఉంది, ఇక్కడ కేంద్ర సంపద పోతా ఉంది. ఇప్పుడు మైన్స్ నుంచి కూడా డిఎంఎఫ్ అని కడుతున్నాం, రాయల్టీ తర్వాత డిఎంఎఫ్ అని కడుతున్నాం. ప్రతి మైన్ నుంచి డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని కడుతున్నాం. ఈ ఫండ్ నుంచి కూడా మనకు ఇక్కడ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాలో దీన్ని డెవలప్ చేయడానికి కట్టే అమౌంట్ అది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చేరినటువంటి కలెక్టర్ గారు కూడా తొందరగా ఇచ్చేసి దీన్ని తొందరగా ఈ రోడ్డు మరియు మా తుమ్మకల్పూర్ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే హై స్కూల్. ఎప్పటి నుంచి మేము అదే స్కూల్లో చదివాము, కానీ ఎప్పటి నుంచో స్కూల్ ద్వారా 16-17 మంది టీచర్లు ఉండేది. ఇప్పుడు అటువంటిది 2 టీచర్లు ఉండే పరిస్థితికి వచ్చింది. 2 టీచర్లు కూడా తొందరలో రిటైర్ అయిపోయే స్థితిలో ఉన్నారు. అయిపోతే స్కూల్ ఎత్తేసిందంటే చాలామంది నిరుపేద పిల్లలు, రైతులు, మైనింగ్ నమ్ముకొని ఉన్న వాళ్ళు మాకు ఒక ఇక్కడ ఏరియాలో ఏంటంటే మైకా మైనింగ్ వరల్డ్ ఫేమస్. దాని తర్వాత వచ్చేసి నిమ్మకాయలు రైతులు, తర్వాత ఆ గౌరవనీయులు ఎన్టీఆర్ పుణ్యం అంతా కండ్లేరు డ్యామ్ వాటర్ వచ్చి ఈరోజు పంటలు పండుతున్నాయి. అది ఆ పంటలు కోసిన పంటలు ఎత్తుకోవాలంటే కూడా రోడ్లు సరిగా లేవు. ఒడ్డు లారీలు పోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మా అందరూ గ్రామస్తులందరి తరఫున, మా ఒక్క గ్రామ సమస్య కాదు ఇది, దాదాపు 10-15 గ్రామాలు ఈ రోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇప్పుడు వరకు నేను మీడియా ముందుకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చి నేను చెప్తున్నాను. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇది వేరే విధంగా మీరు తీసుకోకుండా, పార్టీల పరంగా ఆలోచించకుండా మాకు తొందరలో న్యాయం జరిగేటట్టు చూడండి. ఇది ఈ తర్వాత స్కూల్ కూడా తలుపులు ఊర్లోకి కూడా ఇంతకుముందు 4-5 బస్సులు వస్తుండేది, కానీ ఈరోజు ఒక్క బస్సు కూడా ఊర్లోకి రావట్లేదు. కానీ మహిళలకేమో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి పెట్టారు. కానీ ఊర్లోకి బస్సులు రాని వల్ల కనీసం ఎవరైనా పనులకు పోవాలంటే ఉదయటప్పుడు ఊర్లో నుంచి రోడ్లకి నడుచుకొని పోవాల్సి వస్తుంది. సాయంత్రం అప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరే రోడ్లు దిగి ఆటోలు నమ్ముకొని లేకపోతే నడిచిపోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బస్సు సౌకర్యం కూడా తలుపూరు గ్రామానికి కల్పించాలా. ఇమీడియట్గా హై స్కూల్, తలుపూరు హై స్కూల్లో టీచర్లు రిక్రూట్ చేసి తిరిగి పూర్వవైభవాన్ని హై స్కూల్కి తీసుకురావాలా. తర్వాత ఈ సైదాపురం డ్యాగపూడి రోడ్ని ఎంత తొందరగా వీలైతే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇందాక ఆయన చెప్పారు సింగిల్ రోడ్డు చాలదని. సింగిల్ రోడ్డు ఎందుకు చాలదంటున్నానంటే ఇక్కడ మైనింగ్ ప్రాంతం కాబట్టి మనకి ఎక్కువ కనీసం 40-50 టన్నులు లారీలు తిరుగుతూ ఉంటాయి లోడ్లు. కాబట్టి దానికి తగ్గట్టు రోడ్లు కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే, డబుల్ రోడ్డు వేసి స్టాండర్డ్గా కనుక చేయగలిగితే రోడ్లు శాశ్వతంగా ఉంటాయి. మనకు ఎక్కువ కాలం మన్నిక వచ్చేటట్టు ఉంటే అందరికీ ఉపయోగపడుతుందని మా మనవి.